ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం 143వ కీర్తనలో చూసినట్టు కనుకైతే ఇది దావీదు కీర్తన అని చూస్తుంటున్నాం. ఈ దావీదు కీర్తనలో మనం చాలాసార్లు గమనిస్తాం ఏంటంటే ఆయన ఎక్కువగా దేవుని స్తుతించే విధానమే ఆయన దగ్గర ఉంటుంది. ఆయన రిక్వెస్ట్ తక్కువ ఉంటాయి, ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది. స్తుతించడమే ఎక్కువ ఉంటుంది, రిక్వెస్ట్ కూడా ఉంటుంది కొన్నిసార్లు, కానీ తక్కువ ఉంటుంది. ఇందులో రెండు రకాలుగా చూస్తున్నాం. మనం దేవుని స్తుతించే విధానం చూస్తున్నాం, దేవుని నామాన్ని గొప్ప చేసే విధానం చూస్తున్నాం. అలాగే ఆయన రిక్వెస్ట్ కూడా ఉన్నది. ఇక్కడ ఆయన ఒక మనవి కూడా తెలియజేస్తున్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపండి, అంటే నా ప్రార్థన నువ్వు గ్రహించాలంటున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నా ప్రార్థన నువ్వు వినుము అని మనమైతే మాట్లాడం, కానీ మన విషయము మన విన్నపాలు మనం తెలియజేస్తాం. కానీ ఇక్కడైతే దావీదు మొట్టమొదటిగానే నా ప్రార్థనను విను అంటున్నాడు. నా ప్రార్థనను విను అని ఖచ్చితంగా మాట్లాడుతూ అంటున్నాడు. నా ప్రార్థనను విను, అలాగే నా విన్నపములకు చెవిను. నా ప్రార్థన వినడమే కాకుండా ప్రార్థన వినడము అనేది ఒక ఎత్తు అయితే విన్నపాలు అనేది రెండవది. ప్రార్థన అనేది మనము దేవుడి దగ్గర ఏంటిది, మన దేవుని దగ్గర అడిగేది, వినవించుకునేది. ఇక్కడ రెండవ వచనంలో విన్నపాలు అన్నాయి. విన్నపాలు అంటే ఇంటర్సిజరీ ప్రేయర్స్, అంటే ఇతరుల గురించి కొన్ని విషయాలు చెప్తాను, నా గురించి కొన్ని విషయాలు చెప్తాను, జ్ఞాపకం చేస్తాను, అవి నువ్వు విను అంటున్నాడు. ఈ విన్నపంలో రెండు విషయాలు ఉన్నాయి. ప్రార్థన ఆలకించడం ఒకటైతే, విన్నపంలో ఆయన విన్నపం ఉన్నది, ఇతరుల విన్నపం కూడా ఉన్నది. కానీ ఈ 143వ కీర్తనలో ఎక్కువగా ఆయన విన్నపం మాత్రమే కనపడుతుంది మనకి. నెంబర్ 1 నా ప్రార్థన విను అంటున్నాడు. నెంబర్ 2 నా విన్నపాలకు చెవియొగ్గు, తప్పకుండా నా విన్నపాలను విను. నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇవ్వు. అంటే నీ విశ్వాసం నా మీద ఎంత ఉన్నదో, ఇప్పుడు మనమైతే ప్రార్థన చేసేటప్పుడు చెప్తాం, ప్రభువా నా విశ్వాసం ఇంత ఉన్నది అంత ఉన్నదని మనం గొప్పలు చెప్పుకుంటాం. 50% ఉన్నది, 60% ఉన్నది, 100% ఉన్నది అని మనం చెప్పుకుంటాం. ఈయన ఏమంటాడంటే నా విశ్వాసం గురించి చెప్పడం లేదు ఆయన. నీ విశ్వాసతను బట్టి, నీకు నా మీద నమ్మకం ఉందా, నీకు నా మీద విశ్వాసం ఉందా, నేను నమ్మకమైన నేనా, లేక నేను మోసగానా, లేక నేను దొంగనా, ఏంది, నీవు నన్ను ఎట్లా నమ్ముతున్నావు, దాన్ని బట్టి అన్నాడు. నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమి. ఇక్కడ మన నీతి గొప్ప ఏమి ఉండదు, మనం నీతిమంతులమేం కాదు, మనం విశ్వాసలమని చెప్పుకుంటాం, కానీ పిశాసుల కంటే ఎక్కువ గొప్పే. విశ్వాసలమని చెప్పుకుంటాం, కానీ విశ్వాసమే ఖచ్చితంగా ఉండదు మన దగ్గర. అందుకే ఈయనకు అర్థమైంది. ఈయన ఏమంటాడు, మనం ఎంత విశ్వాసం చెప్పుకున్నా వేస్టే, ఆయన మనల్ని నమ్మిండో లేదో ముందు అది తెలుసుకుందాం అని చెప్పేసి ఆయన అంటాడు. నీ విశ్వాసాన్ని బట్టి, అంటే నువ్వు నన్ను నమ్మిన దాన్ని బట్టి, అలాగే నీ నీతిని బట్టి, నేను నీతిమంతుడిని కాదు, నువ్వు నీతిమంతుడివి కాబట్టి నీ నీతిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఏం చేయమంటున్నాడు, నాకు ఉత్తరమే, అంటే నాకు ఆన్సర్. నేనైతే మంచోని కాదు, నేను పెద్ద విశ్వాసం గలవాడిని కాదు, నేను పెద్దగా నీతిమంతుడిని కాదు, అందుకని నువ్వు నన్ను లెక్క చేయకు. నువ్వు గొప్పోడివి కనుక నీ నీతి ఎంత గొప్పదంటే నువ్వు ఎంత దుర్మార్గులనైనా క్షమిస్తావు. నీ నీతి ఎంత గొప్పదంటే ఎంత పాపాత్ములనైనా క్షమిస్తావు. కనుక నా పాపం కానీ, నా నీతి కానీ, నా విశ్వాసం కానీ నేను నీ దగ్గర చెప్పడం లేదు. నీ విశ్వాసం గొప్పది, నీ నీతి గొప్పది, కనుక నువ్వు నీతిమంతుడిని అని చెప్పుకోవడం కోసమన్నా నాకు నువ్వు సాయం చేయి అని దావీదు అడుగుతున్నాడు. సర్వ మానవులు కూడా మరి ఆలోచించినట్టు కనుక అయితే ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాడు అని రోమాపత్రిక తెలియజేస్తుంది. ఎవ్వడు నీతిమంతుడు కాడు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారండి. దేవుడు ఇస్తున్నాడు కానీ మనం పొందుకోవడానికి చేత కావడం లేదు. మనకి ఆయన ఫ్రీగానే ఇస్తున్నాడు, కానీ తీసుకోవడానికి మనకు చేత కావట్లేదు. అందుకే దావీదుకి అర్థమై అంటున్నాడు, అయ్యా నేను గొప్పని కాదు, నువ్వే గొప్పోడివి కనుక నీ నీతిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నాకు ఆన్సర్, నాకు సమాధానం దయచేయి అని చెప్పడమే కాకుండా, నీ సేవకునితో వాద్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధి నీతిమంతుడుగా ఎంచబడడు, శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణం నేలపడగొట్టుచున్నారు, చిరకాలం కింద చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నివసింపజేయుచున్నారు, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో హృదయము విస్మయము పొందుచున్నది. ఇక్కడ ఇన్ని మాటలు ఏం చెప్తున్నాడు అంటే, నీ సేవకుని గురించి కొంచెం ఆలోచించు అంటున్నాడు. అయ్యా నేను నీ సేవకుని గురించి కొద్దిగా ఆలోచన చేయి, ఎందుకంటే నేను విశ్వాసవంతుని గాను, నేను నీతిమంతుని గాను కానీ నీ సేవకుని నేను కనుక కొంచెం నీ నీతిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎట్లా జ్ఞాపకం చేసుకో అంటే, నాతోటి నువ్వు వ్యాజ్యం ఆడకు. అంటే వ్యాజ్యం ఆడకంటే మనం ఇప్పుడు ఒక్కొక్కరితోటి వ్యాజ్యం ఆడటం అంటే జోక్ చేయడం,
అన్నట్టుగా ఉంటుంది. ఇంకోటి ఎట్లుంటుంది అంటే వ్యాజ్యం ఆడటం అంటే తెలిసి కూడా మనము ఇప్పుడు ఈ వ్యక్తికి పలాంది తెలుసు అని కూడా అది నీకేం తెలుసులే అన్నట్టుగా మాట్లాడతాం మనం. అంటే ఏమంటారు, అది ఒకరికొకరికి మధ్యలో ఉంటున్నట్టు. ఆయనకు అన్నీ తెలిసినా కానీ కూడా మరి నేను విశ్వాసిని అని తెలిసినా కానీ కూడా విశ్వాసిని కానన్నట్టు నువ్వు చూడకంటున్నాడు అక్కడ ఆయన. నాతోటి వ్యాజ్యం ఆడకంటే నాతోటి నువ్వు దానికి ఇంకొక వర్డ్ నాకు రావడం లేదు కానీ వ్యాజ్యం ఆడకంటాడు. అంటే నాతోటి నువ్వు బేరీజ్ వేసుకోకు, నాతోటి నువ్వు పందెం పెట్టుకోకు. నువ్వెక్కడా నేనెక్కడా, ఆకాశం అందు నీవు నువ్వు, భూమి మీద నేనున్నా. నీకు నాకు వ్యాజ్యం ఏంటిది? నీకు నాకు తేడాలు, నీకు నాకు మాట్లాడుకోవడం, నీకు నాకు పొత్తు అట్లాంటిది లేదు. అసలు నీ స్నేహితుడిని అనేయడానికి అర్హత కూడా లేదు నా దగ్గర. ఎందుకంటే నువ్వు వేరే, నేను వేరే. నువ్వు సర్వసృష్టికి దేవుడివి, నేను ఆఫ్టర్ ఆల్ నిమిత్త మాత్రమే, ఒక మానవుని నేను. నీకు నాకు పొత్తు ఏంటి? కనుక సరిసమానం ఉన్నంతో వ్యాజ్యం ఆడాలి, సరిసమానం ఉన్నంతో నువ్వు ఆడాలా, లేదా నువ్వు యుద్ధం చేయాలా, లేదా నువ్వు పందెం చేసుకోవాలా. కానీ నేను నీకు సరి సమానం కాదు కనుక నువ్వు నాతోటి వ్యాజ్యం ఆడవు. నేను నిమిత్త మాత్రం, నీటి బుడగ లాంటి జీవితం నాది, గడ్డి పరక లాంటి జీవితం నాది. నువ్వు నాతోటి పోటీ పడితే ఎట్లయితుంది? నాతోటి పోటీ పడకు అని ఇక్కడ దావీదు గారు దేవుడి దగ్గర జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నాతోటి పోటీ పడకు, సజీవులలో ఒకడు నీ సన్నిధిగా ఎంచబడు. అంటే సజీవులలో ఒక్కడుగా నీ సన్నిధి ఎంచబడంటే అందరు సజీవులు ఉన్నారు, దాంట్లో నన్ను ఒక్కరిని చూసుకో, అంతే. నన్ను ఒక్కరిని చూసుకో, నేను కూడా బతికున్నాను అనే విషయము ఒకసారి జ్ఞాపకం చేసుకో, అంతేగాని నీకు నాకు పోటీ వద్దు, నీకు నాకు పందెం వద్దు, నీకు నాకు వ్యాజ్యం వద్దు, నీకు నేను సరితూగను, నువ్వెక్కడ, నువ్వు గొప్పోడివి, నువ్వు ఇది ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, నేనెంత, ఆకాశం ఎక్కడ, నేనెక్కడ, నేను భూమి మీద ఉంటా, నీ పాదాల దగ్గర ఉంటా. కనుక నీకు నాకు పోటీ వద్దు, నీకు నాకు వాద్యం వద్దు, నన్ను అట్లా చూడకు నువ్వు అని చెప్తా. ఏమంటున్నాడు, నా శత్రువులు అయితే ఎట్లున్నారంటే నన్ను చూస్తున్నారు, వారు తరుముతున్నారు, నా ప్రాణం తీసేయాలని చూస్తున్నారు, చిరకాలం కిందట చనిపోయిన వాళ్ళలా లెక్క పెట్టుకుంటున్నారు నన్నాళ్ళు. ఎప్పుడో చనిపోయారు మా పితరులు, వాళ్ళ కిందికి లెక్క పెట్టుకున్నాడు. అరే వీడు బతికిన్నాడు అనుకుంటున్నాం కానీ వీడు ఎప్పుడో చచ్చిపోయిండ్రా అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరు? శత్రువు దావీదు ఎప్పుడో చచ్చిపోయిండ్రా అంటే బతికున్న వాళ్ళది అంటే లెక్క పెట్టుకోవడం లేదు నన్నాళ్ళు. ఇప్పుడు బతికున్నానికి లెక్క పెడితే ఒక శుభకార్డు ఏమంటారు, అది పెళ్లి పత్రిక తెచ్చిస్తాము, లేకపోతే ఏదో ఒక ఇన్విటేషన్ తెచ్చిస్తాం బతికినోనికి. సచ్చినోనికి ఏం తెచ్చిస్తాం? ఆరే వాడు ఎప్పుడు చచ్చిపోయింది, వానికి మనం ఇచ్చేది ఏం లేదు అన్నట్టుగా చూస్తున్నారు నన్ను. అంటే జనాభా లెక్కలకి వెళ్ళి తీసేసిరు నన్ను. జనాభా లెక్కలలో ఉన్న నన్ను గుర్తు కూడా వాళ్ళు నన్ను పట్టడం లేదు. అంటే మా పితరులు ఎప్పుడో చచ్చిపోయారు, వాళ్ళ కిందికి లెక్క పెట్టుకుంటున్నారు నన్ను. గాఢాంధకారంలో నన్ను నివసింపు చేస్తున్నావు. అంటే ఇప్పుడు వెలుగులో ఉంటేనేమో అందరి మధ్యలో ఉంటుంటే నేను ఇప్పుడు అంధకారంలో ఉన్నా. నేను అంధకారంలో ఉన్నప్పుడు నన్ను చచ్చిపోయిన కిందికి లెక్క పెట్టుకోక ఇంకా బతికిన కిందికి ఎట్లా లెక్క పెట్టుకుంటారు? అందుకే నేను అంధకారంలో ఉన్నా, నన్ను సచ్చినోడి కిందికి లెక్క పెట్టుకుంటున్నారు వాళ్ళు. కానీ నేను బ్రతికున్నా, నాలో హృదయము విస్మయం అందును. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమని? అరే నేను బతికే ఉన్నా కదా, నన్ను చచ్చిపోయిన కిందికి ఎందుకు లెక్క పెట్టుకుంటారు వీళ్ళు అని ఆశ్చర్యం కలుగుతున్నది నాకు అని దావీదు అంటూ ఉన్నాడు. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొంచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించున్నాను. అయ్యా నువ్వు నన్ను పుట్టించింది, ఇప్పుడు నేను పుట్టకంటే ముందున్నది, అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎందుకంటే నువ్వు నిజంగా చాలా గొప్పోడివి, నువ్వు సృష్టికర్తవి, నువ్వు దేవుడివి, నన్ను సృజించినోడివి, నాకు గొప్పోడివి అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. నీ క్రియలన్నీ నేను ధ్యానిస్తున్నా. నేను నీ చేతుల పనిని ఒకసారి ఆలోచించి చూసినప్పుడు చాలా గొప్పగా ఉన్నాయి అవి. నీ చేతుల పని ఎంత గొప్పదంటే నీ చేతులతోటి నన్ను సృజించినవు ఒకటి. అయితే నీ చేతులతోటి నన్ను సృజించడమే కాకుండా నీ నోటి మాట చేత అనేకాన్ని సృష్టించినవు నువ్వు. కనుక నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, నీ తట్టు చేతులు ఎత్తుతున్నా. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయిన భూమి వాన వస్తే ఎప్పుడు తడుస్తుందా అని ఆశకుంటున్నది. అట్లాగా నేను కూడా ఎండిపోయిన భూమిలాగా ఉండి నీ ప్రేమ ఎప్పుడు నా మీదకి వస్తుందా, నీ ఆశీర్వాదం ఎప్పుడు నా మీదకి వస్తుందా అని నేను ఆశపడుచున్నా అంటున్నాడు.
మరి ఉదాహరణకు చెప్పాలంటే దావీదుకు దేవుని సన్నిధి లేదా, దేవుని ఆశీర్వాదం లేదా, అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ ఆయన ఏమంటుండంటే నాకు ఏమీ లేదని ఫీల్ అవుతున్నాడు. ఆయన ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే అన్నీ ఉన్నా కానీ కూడా ఆయన కష్టాలలో ఉన్నాడు, అన్నీ ఉన్నా కానీ కూడా ఆయన శ్రమలలో ఉన్నాడు. ఆయన రాజు, ఆయన శ్రమలలో ఉన్నాడు. ఆయనకు సైన్యం ఉంది, శ్రమలలో ఉన్నాడు. ఆయనకు మంది మార్బలం మస్తుగా ఉన్నది, ఆయన దుఃఖంతో ఉన్నాడు. మనకు ఏం లేకపోతే ఏడుస్తాం, ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ కూడా ఏడుస్తూనే ఉంటాం మనం. ఆయన అన్ని ఉన్నా కానీ కూడా నాకు ఏం లేదంటుండు. తగ్గించుకుంటున్నాడు, దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకొని నీ తట్టు నా చేతులు ఎత్తున్నా, ఎండిపోయిన భూమిలాగున్నా, నేను నీ కొరకు ఆశపడుతున్నా, నాకు సహాయం చేయి. యెహోవా నా ఆత్మ క్షీణించుతున్నది, నా ఆత్మ రోజు రోజుకు క్షీణించిపోతున్నది, త్వరగా నాకు ఉత్తరమి. అయ్యా నేను చచ్చిపోబోతున్నా, నా ఆరోగ్యం బాగలేదు, నా ఆరోగ్యము నా శరీరం అంతా క్షీణించిపోతున్నది, రోజు రోజుకి ఏమవుతుంది, బలహీనం అయిపోతున్నా. ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా బలహీనం అయిపోయినా అని చెప్తురా? ఎవరైనా చెప్తున్నారా? అయ్యా నేను నీ దగ్గర 40 రోజులు ఉపవాసం ఉండి పీక్కుపోయినా నాయన అని ఎవరన్నా అంటుర్రా? అసలు వాడు 40 రోజులు ఉపవాసం ఉంటాయి కదా. అయ్యా నేను దినవేళ నీ కొరకు ఎదురు చూస్తున్నా, నా కనులు చివికిపోతున్నాయి అంటురా? అసలు వాడు వేచి చూస్తే కదా. ఎవడు వేచి చూస్తలేడు, ఎవడు ఏసే కొరము ఎదురుచూపులు లేవు. ఎదురుచూపు లేనోడు ఇంకెట మాట్లాడతాడు? ఈయనకి ఎదురుచూపులు ఉన్నాయి కాబట్టి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ఎదురుచూపులు లేనోనికి మొరపెట్టుకోనికే తెలియదు కూడా. ఆయనకి ఎదురు చూస్తలేడు, ఆయనకి మొరపెట్టుకోవడం వానికేం అవసరం ఉన్నది, అది మొరపెట్టుకోవడానికి తెలియదు వానికి. అందుకే అన్నాడు, ఎండిపోయిన భూమిలో ఆశపడుతున్నది, యెహోవా నా ఆత్మ అంటే నా ఆత్మ క్షీణిస్తున్నది, ఇక చచ్చిపోతే నేను నాకు తొందరగా జవాబు ఇయ్యి, నేను సమాధిలోనికి దిగువాని వల్ల ఉండుండా, నీ ముఖం నాకు మరుపు ఇంకా జరైతే నేను సమాధిలో పడిపోయేటట్టున్నా, చచ్చిపోయేటట్టున్నా, కొద్దిసేపు అయితే నేను చచ్చిపోతా, మరి నాకు సమాధానమి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆయన నీ వైపుకు నా చేతులు ఎత్తుకొనుచున్నాను, నీ వైపుకు నా మనసు ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము. అయ్యా నీ తట్టు చేతులు ఎత్తుతున్నా, నీ తట్టు మనసు ఎత్తుతున్నా, నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను కొనియాడుతున్నా, నాకేం చేయి, నా మార్గం తెలియజేయి, నా మార్గం నాకు తెలియజేయి. ఈ మార్గం తెలియజేయి. మన విషయంలో ఒక్కొక్కరు ఒక రకంగా అడగొచ్చు. ఇక్కడ ఆయన అంటాడు నా మార్గం తెలియజేయన్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు? ఆయన ప్రాణం చివికి ఉన్నది, ఆ శత్రువులు సంపదామని చూస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కనుక ఆయన ఏమంటాడు, నా ప్రాణాన్ని ఎక్కడది సమాధిలోకి దిగువలే ఉన్నా, నీ ముఖం నాకు మరుగు చేయకుము అంటే నువ్వు నాకు తప్పించకు, నీ ముఖం తప్పించకంటే నా ప్రార్థన నువ్వు ఖచ్చితంగా వినకుండా ఉండకు అంటున్నాడు. ఉదయం నీ కృపవార్త నాకు వినిపింపు, నీ వైపు నా మనసు ఎత్తుతున్నాను, నడవలసిన మార్గం నాకు తెలియజేయమంటే నేను ఎట్లా బతకాలా? ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, లేకపోతే ఇంకేం చేయాలా? మన విషయంలో, ఆయన విషయంలో అయితే ఆయన శత్రువులు తరుముతున్నారు కనుక నన్ను కాపాడంటున్నాడు. మన విషయంలో అయితే మన బతుకు గురించి మనం ఆలోచిస్తాం. అదే విషయం, నా మార్గం మాకు తెలియజేయము. యెహోవా నువ్వు మరుగుచొచ్చి ఉన్నావు అంటే నాకు దాచిపడి ఉండకు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. నువ్వు నా దేవునివి కనుక నేను ఎట్లా బ్రతకాలనో, ఎట్లా జీవించాలనో, ఎట్లా నడవాలనో అవన్నీ నువ్వు నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నందు నన్ను నడిపింపు. నీ ఆత్మ ఎట్లాంటిదంటే దయ ఉన్నది, కనికరం ఉన్నది, జాలి ఉన్నది. నా కొరకు నువ్వు ఎంతగానో సహాయం చేస్తున్నావు, నడిపిస్తున్నావు, నీ నామాన్ని బట్టి నన్ను బ్రతికించు. ఇక్కడ కూడా అంటున్నాడు ఆయన, నీ విశ్వాస్యత, నీ నీతి, నీ నామం బట్టి నన్ను బతికించు. మనమైతే నేను మంచోని కదా ప్రభా నాకు మంచి ఆరోగ్యమే, నేను మంచోని కదా ప్రభా నన్ను బతికించు అని మనం అంటాం. ఇక్కడ ఆయన మన గురించి మాట్లాడుతాడు. ఆయన నీ అంటున్నాడు. ఆయన దేవుని గొప్పతనం గురించే మాట్లాడుతున్నాడు. నీ నామాన్ని బట్టి నన్ను బ్రతికించు, నేను గొప్పని, నా తప్పులను ఒప్పుకున్నా, నన్ను క్షమించి నన్ను బతికించు, నా ప్రాణం మంచిగా చేయి అంటలేడు ఆయన. నీ ప్రాణం నీ నామాన్ని బట్టి నన్ను బ్రతికించు. నువ్వు గొప్పోడివి కనుక నువ్వు నన్ను బ్రతికించు అంతే. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు. ఇక్కడ కూడా నీ అంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి మనం. యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మనం అయితే నాకు అద్దె అయితే, నాకు ఇద్దె అయితే, నన్ను ఇట్లుంచు ఇదే మాట్లాడతాం మనం. కానీ దావీదు నా అనే మాటనే మాట్లాడతాడు. నీ అంటున్నాడు. నేను మంచోని కాదు, నేనేం నీతిమంతుని కాదు, నాకేం విశ్వాసత లేదు. మనం ఏం కొద్దిగా విశ్వాసం లేకపోయినా నాకు అంతున్నది ఇంతున్నది అంటారు. ఆయన శిష్యులు కూడా అన్నారు వచ్చి ఒకసారి, అబ్బో మా దగ్గర మస్తు విశ్వాసం ఉన్నది అన్నారు.
యేసుప్రభు వచ్చి అన్నాడు, ఎక్కడుందిరా మీ దగ్గర ఆవగింజంత విశ్వాసం కూడా లేదన్నాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అమ్మ ఆవగింజంత విశ్వాసం కూడా లేదంటున్నాడు నిజమే అని అర్థమైంది. అట్లా మనకు కూడా అర్థం కావాలి. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుంచి తప్పింపుము, నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంవరించుము, నా ప్రాణమును బాధపరచువారిని అందరినీ నశింపజేయము. ఇక్కడ చివరికి మాత్రము నా ప్రాణము అనే మాట మాట్లాడుతున్నాడు. మనం కూడా ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసినా కానీ కూడా చివరిదిగా నా అని చెప్పొచ్చు, కానీ ముందే నా 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 అనే చెప్తాం. ఆయన అంటాడు, నీ సేవకుని అనే విషయంలో ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి మనం. నీ సేవకుడు అంటే అర్థం ఏంటిది? నీ అందు విశ్వాసం ఉన్నటువంటి వాడిని నీ సేవకుణ్ణి అనే మాట, నీ సేవకుడే కాదు, నీ బిలీవర్ని, నిన్ను నమ్మకం ఉంచేవాడిని, నీ అందు నమ్మకం ఉంచినటువంటి విశ్వాసిని నేను, నాకు సహాయం చేయి అనే విషయం మాట్లాడవచ్చు. కానీ అక్కడ నీ నీతి, నీ విశ్వాసం, నీ నామమును బట్టి నాకు ఉత్తరమి అంటున్నాడు. చివరిదిగా అంటున్నాడు ఆయన, నన్ను కనికరించుము, నా సన్నిధిని రమ్మని చెప్పడం కాకుండా నేను నీ సన్నిధిలోనికి వస్తానంటున్నాడు. కనుక నేను నీ సేవకుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ సేవకుని కనుక నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాకు సమాధానం దయచేయి ప్రభు అని 143వ కీర్తనలో దావీదు గారు ఆయన గురించి చెప్పుకుంటూ దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం కూడా మన ప్రార్థనలల్లా, మన ఆరాధనలల్లా ఆయన గొప్పతనాన్ని ఎక్కువగా చెప్తూ మన గురించినటువంటి విషయాన్ని తక్కువగా చెప్పి మనం దేవుని దగ్గర ఆరాధించినప్పుడు తప్పకుండా మనకు సమాధానం దయచేస్తాడు. అలాగే ప్రభువైనటువంటి క్రీస్తు నీకు నాకు సహాయం చేయనుగాక. ఆమేన్.